దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ రామచంద్ర గారు, వెంకటేశ్వర్లు శక్తితో మాట్లాడడం కోసం ఇంటికి వస్తారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 188. "నువ్వు మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వమని చెప్పడానికి వచ్చావమ్మా" అంటాడు రామచంద్ర గారు. అది విని స్నిగ్ధ మొహం మాడిపోతే సామ్రాట్‌తో సహా అందరూ శక్తి వైపు చూస్తారు. కానీ వారి మాటలు విని శక్తి మౌనంగా ఉంటుంది. "నువ్వు డ్రగ్ కేస్ కింద అరెస్ట్ అయినప్పుడు మేము నిన్ను జాబుల నుంచి తీయటానికి ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. కానీ పత్రికా దృష్ట్యా ఆ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ రాత్రి నుండి పబ్లిక్ చూపులన్నీ నీ మీద ఉన్నాయమ్మా. నీలాంటి సాహసవంతులు జర్నలిజానికి దూరం కావడం మంచిది కాదు అని హోమ్ మినిస్టర్ గారు చెప్పారంటే అందరి దృష్టిలో నువ్వు ఎలా నిలిచిపోయావో నీకే అర్థమవుతుండాలి" అంటాడు రామచంద్ర గారు. "కానీ సార్, నా మీద ఇంకా డ్రగ్ కేస్ ఉంది. ఆ కేస్ ఇసుమంతా కూడా కదల్లేదు" అని చెప్తుంది శక్తి. "చూడమ్మా, పబ్లిక్ ఇప్పుడు నీ డ్రగ్ కేస్ గురించి అంతగా పట్టించుకోవడం లేదు. రాత్రి నువ్వు ఆ కిడ్నాపర్‌ని పట్టించావే, అది మాత్రమే పబ్లిక్ ఇప్పుడు చూస్తున్నారు. అందుకని నువ్వు ధైర్యంగా మళ్ళీ జర్నలిస్ట్‌గా రాణించవచ్చు" అంటాడు రామచంద్ర గారు. సామ్రాట్, అరుణ్, రాజశ్రీ, శ్రావణి నలుగురు తన సమాధానం కోసం చూస్తుంటే స్నిగ్ధ మాత్రం ఓర్వలేక మూతి తిప్పుకుంటుంది. "లేదు సార్, నేనిప్పుడు జాబులో జాయిన్ అవ్వలేను" అంటూ తన నిర్ణయాన్ని చెప్తుంది. అది విని ఎడిటర్ రామచంద్ర, ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు బాధగా మొహాలు చూసుకున్నారు. శక్తి నిర్ణయం అందరికీ కూడా అర్థం కానట్టుగా ఉంటుంది. పత్రికా ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, "ఎందుకు శక్తి, నిన్ను జాబుల నుంచి తొలగించామనే కోపంతో ఇలా అంటున్నావా?" అని అడుగుతాడు. "అదేమీ లేదు సార్. అప్పుడు నేను ఉన్న సిట్యుయేషన్‌లో ఆ జర్నలిజంలో కొనసాగించకపోవడమే పత్రికా రంగానికి మంచిదని నేను కూడా అనుకున్నాను. మీరు నన్ను జాబులో తొలగించారన్న కోపద్వేషాలు అనేవి మీ మీద నాకు ఎప్పుడూ లేవు" అని చెప్తుంది. "మరి ఎందుకమ్మా మేము చెప్పింది కాదంటున్నావు?" అని అడుగుతాడు రామచంద్ర గారు. "ఏ డ్రగ్ కేస్ కారణంగా అయితే నేను ఆ గౌరవప్రదమైన వృత్తిలో నుంచి తొలగిపోయానో, ఆ డ్రగ్ కేస్ నుండి నేను పూర్తిగా బయటపడాలి. నేను ఏ నేరమూ చేయలేదని ఈ పబ్లిక్ నన్ను పూర్తిగా నమ్మాలి. నమ్మాలి అంటే నేను ఆ కేస్ నుంచి నిర్దోషిగా బయటపడాలి. నన్ను అన్యాయంగా డ్రగ్ కేసులో ఇరికించిన వాళ్ళు పబ్లిక్ ముందు కనపడాలి" అని సామ్రాట్‌ని, స్నిగ్ధని ఉద్దేశిస్తూ చెప్పి, "నేను ఏ నేరమూ చేయలేదని, కావాలని ఆ నింద నా మీద మోపారని పబ్లిక్ పూర్తిగా నమ్మితే తప్ప నేను మళ్ళీ జర్నలిజాన్ని చేతపుచ్చుకోలేను" అంటూ తన నిర్ణయాన్ని చెప్తుంది. శక్తి అనుమానం అంతా తన మీదే అని సామ్రాట్‌కి అర్థమై ఆ బాధని దిగమింగుతుంటే స్నిగ్ధ మాత్రం ఆ మాటలకి కంగారు పడుతుంటుంది. "ఇప్పుడు నువ్వు జర్నలిజంలో జాయిన్ అయినా కూడా పబ్లిక్ ఆ విషయం గురించి అంతగా ప్రస్తావించరమ్మా" అంటాడు రామచంద్ర గారు. "అయినా సరే, నా మీద ఉన్న మచ్చతో గౌరవప్రదమైన వృత్తిలోకి రాలేను రామచంద్ర గారు. నేను మళ్ళీ ఆ జాబ్‌లోకి అడుగు పెట్టాలి అంటే నా మీద పడ్డ మచ్చ పూర్తిగా తొలగిపోవాలి. అప్పటి వరకు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు" అని తన అభిప్రాయాన్ని చెప్తుంది. అందరి మధ్య కొన్ని క్షణాల మౌనం తర్వాత, "సరేనమ్మా, నువ్వు అంతగా చెప్తుంటే ఇక మేం కూడా ఏమీ అనలేము. కాకపోతే నువ్వు మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వాలని ఆశతో వచ్చాము. కానీ నీ మాటలతో నిరాశ పడుతున్నాము" అంటాడు రామచంద్ర గారు. తను జాబ్ చేయటానికి ఒప్పుకోకపోయేసరికి బాధపడుతూ. సామ్రాట్ అది గమనించి, "శక్తి పర్మనెంట్‌గా ఆ వృత్తిలోకి రాను అని చెప్పడం లేదు కదా! తన మీద పడ్డ కేస్ తొలగిపోయాక మళ్ళీ జర్నలిజాన్ని చేతపుచ్చుకుంటాను అంటుంది. ఆ రోజులు త్వరలోనే వస్తాయి.
తన మీద పడ్డ కేస్ ఒక కొలిక్కి వచ్చి తను ఏ నేరము చేయలేదని నిర్దోషిగా బయటపడుతుంది. ఆ తర్వాత తను ఖచ్చితంగా జాబ్‌లో జాయిన్ అవుతుందిలెండి అంటాడు. ఆ మాటలు వింటున్న స్నిగ్ధకి గుండెల్లో రైలు పరిగెడుతుంటే, శక్తి మాత్రం సామ్రాట్‌ని క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తుంటుంది. ఆ ఆశతోనే ఎదురు చూస్తుంటామండి. ఇక వస్తాము అంటూ రామచంద్ర గారు, వెంకటేశ్వర్ గారు సోఫా నుంచి లేస్తారు. ఉండండి కాఫీ తీసుకొస్తాను అని శక్తి అంటుంటే, వద్దులే అమ్మా ఇంతకు ముందే కాఫీ తాగి వచ్చాము అని అంటూ ఉండగా, చరితని తీసుకొని వినోద్ లోపలికొచ్చాడు. వారిని చూడగానే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ వెంకీ సార్ అంటూ చరిత గౌరవంతో విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ చరిత, గాయం ఎలా ఉందమ్మా అంటూ తన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తర్వాత చరిత కూడా వాళ్ళు వచ్చిన కారణం తెలుసుకొని, శక్తి కరెక్ట్ నిర్ణయం తీసుకుందని నేను కూడా అనుకుంటున్నాను సార్ అని చెప్తుంది. ఒక రకంగా ఆలోచిస్తే శక్తి చెప్పింది కూడా కరెక్టేనమ్మా అని చెప్పి రామచంద్ర గారు వెళ్ళిపోయారు. స్నిగ్ధకి డ్రగ్ కేస్ గురించి కాకుండా చరిత మళ్ళీ ఇంట్లోకి రావడం చూసి కూడా భరించలేకపోతుంటుంది. అమ్మ చరిత అంటూ రాజశ్రీ దగ్గరికి వెళ్ళి తన నుదుటికి ఉన్న గాయాన్ని తడిమి చూస్తూ ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. పర్వాలేదాంటీ, నొప్పి కూడా రాత్రి నుండి ఇప్పటికి చాలా వరకు తగ్గింది అని చెప్తుంది. చూడమ్మా, ఇక వినోద్ పెళ్ళి అయ్యే వరకు ఎవ్వరు కూడా ఇక ఆఫీస్‌కి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే పెళ్లి పనులు నెత్తి మీద ఉన్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఎంత గుడిలో పెళ్ళైనా కూడా పెళ్లి ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి కాస్త అందరూ మీ ఆఫీస్ పనులకి సెలవు పెట్టండి అంటూ రాజశ్రీ అందరిని ఉద్దేశించి చెప్తుంది. సరే అనక తప్పలేదు అందరూ. శక్తి, చరిత మాత్రం వినోద్ వైపు చూస్తుంటే వినోద్ వాళ్ళ చూపుల్ని ఫేస్ చేయలేక రూములోకి వెళ్ళిపోతాడు. స్నిగ్ధ కిచెన్లోకి వచ్చి సామ్రాట్ డ్రగ్ కేస్ గురించి మాట్లాడిన విషయమే గుర్తు తెచ్చుకొని కంగారు పడుతుంటుంది. రూమ్లోకి వచ్చిన సామ్రాట్ రామచంద్ర గారికి శక్తి చెప్పిన నిర్ణయాన్ని గుర్తు తెచ్చుకొని తర్వాత త్వరగా శక్తి ఈ కేసు నుంచి బయటపడి తను మళ్ళీ జర్నలిజంలో జాయిన్ కావాలి అని అనుకొని డిఎస్పి గారు సీసీ ఫుటేజ్ గురించి అడగటం గుర్తు తెచ్చుకున్నాడు. కాసేపటికి సామ్రాట్ ఆ కాలనీ కమ్యూనిటీ హాల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ క్లిప్పింగ్స్ స్వీకరించి డిఎస్పికి పంపిస్తాడు. కిడ్నాప్ అయిన పాడపిల్లల గురించి ఏమైనా తెలిసిందేమోనని శక్తి టీవీ ముందు కూర్చొని న్యూస్ ఛానల్స్ మారుస్తూ ఉంటుంది. అలా మారుస్తుండగా ఇప్పుడే అందిన తాజా వార్త, కిడ్నాప్ అయిన ఆడపిల్లలు అందరూ అర్ధరాత్రి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరారని, ఆడపిల్లల కళ్ళకు గంతలు కట్టి వాళ్ళని కార్లో డ్రాప్ చేశారని తెలుస్తుంది. జరిగిన విషయం ఏంటో కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలని అడిగి తెలుసుకుందాం అంటూ ఒక న్యూస్ రిపోర్టర్ ఆ అమ్మాయిలతో ఫేస్ కనపడనివ్వకుండా కవర్ చేసి మాట్లాడిస్తుంటాడు. మీరు ఎలా కిడ్నాప్ అయ్యారు? కిడ్నాప్ అయిన మిమ్మల్ని ఎక్కడ ఉంచారు? అక్కడ మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? తిరిగి వాళ్ళు మిమ్మల్ని ఎలా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశారో అన్ని వివరాలు చెప్పగలుగుతారా? అంటూ న్యూస్ రిపోర్టర్ వారిలో ఒక అమ్మాయిని అడుగుతున్నాడు. మాకు మత్తిచ్చి కళ్ళకి గంతలు కట్టి మమ్మల్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉంచారు అనేది మాకే తెలీదు. ఎందుకంటే మేము ఎప్పుడూ కళ్ళకు గంతలతోనే ఉన్నాము. కళ్ళకు గంతలు ఉన్నప్పుడే ఎవరెవరో వచ్చి మమ్మల్ని మానభంగం చేసి వెళ్ళేవారు అని చెప్తుంది ఒక అమ్మాయి. ఆ మాటలు వినలేక శక్తి తన కళ్ళను గట్టిగా మూసుకుంది. ఆ క్షణం సామ్రాట్ తన్ని రేప్ చేయటం తనకి గుర్తొస్తుంటుంది. ఆ బాధని దిగమింగుకుంటూ కళ్ళు తెరిచి తిరిగి న్యూస్ చూస్తుంటుంది. అయితే మమ్మల్ని గల్ఫ్ దేశాలకి షిఫ్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారని మాత్రం తెలిసింది. కానీ రాత్రి జరిగిన పరిణామాలకి మా అందరినీ ఇళ్ల ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు? మమ్మల్ని మానభంగం చేసింది ఎవరు అనేది కూడా
వాళ్ళ మొహాలు మేము ఇంతవరకు చూడలేదు అంటూ వాళ్ళు పడిన బాధల గురించి చెప్తుంటారు. తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా పిల్లలు మానభంగానికి గురయ్యారని బాధగా ఉన్నా, మా పిల్లలు మా కళ్ళకు కనిపిస్తున్నారు. ఈ విషయంలో కాస్త సంతోషంగా ఉన్నాము అని చెప్తుంటారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా ముందు కనిపిస్తూ, పట్టుకున్న కిడ్నాపర్లు ఫోన్ల ఆధారంగా వాళ్ళని సెట్ చేసే పనిలో ఉన్నాము. త్వరలో అసలైన దోషులు ఎవరు అనేది పట్టుకొని తీరుతాము అని చెప్తుంటారు. ఆ న్యూస్ వింటున్న శక్తికి హృదయం బరువుగా మారిపోయింది. కొంతసేపు ఆ న్యూస్ చూసి టీవీ ఆఫ్ చేసింది. అప్పుడే సామ్రాట్ లోపలికొచ్చి బాధగా ఉన్న శక్తిని చూస్తూ, ఏమైంది శక్తి అంటూ వచ్చి తనకి కాస్త దూరంగానే కూర్చుంటాడు. కిడ్నాప్ అయిన అమ్మాయిల గురించి న్యూస్ విన్నావా అని అడుగుతుంది శక్తి. విన్నాను. ఆ అమ్మాయిలు మానభంగానికి గురైనందుకు బాధపడాలో, లేదా ఇంటికి చేరినందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు. కానీ పోలీసులు అసలు దోషులు ఎవరు అనేది కనిపెడతారేమోనని, దోషులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో తెలివిగా అమ్మాయిల్ని వదిలిపెట్టి వెళ్ళారేమో అనిపిస్తుంది అని అంటాడు బాధపడుతూ. మానభంగానికి గురైతే ఆ బాధని కంటే మించిన బాధ ఇంకొకటి ఉండదు అంటూ శక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. ఆ మాటలు సామ్రాట్ గుండెల్లో గుణపంలా గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. ఆ పిల్లల్ని నేను ఈరోజు టీవీలో చూస్తుంటే, ఆ రోజు నేను పడిన బాధ నా కళ్ళ ముందు కదులుతుంది అని చెప్తుంది. కానీ శక్తి, నేను దుర్మార్గుడిని కాదు అంటాడు సామ్రాట్. ప్లీజ్ సామ్రాట్, ఇక నా ముందు ఏమీ మాట్లాడకు అంటూ శక్తి సీరియస్ అవుతుంది. తన కోపాన్ని చూసి సామ్రాట్ తగ్గుతూ, సరేలే, ఎలాంటి సాక్ష్యం లేకుండా మాట్లాడితే నమ్మవని నాకు తెలుసు. కానీ ఆ రోజు జరిగిన ఆ దౌర్భాగ్య పనికి నేను కావాలని తప్పు చేయలేదనటానికి ఎలాంటి సాక్ష్యం తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ డ్రగ్ కేసులో నన్ను అనుమానిస్తున్నావు కదా! ఆ కేసులో నాది ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదని నిరూపిస్తూ నువ్వు ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ఆ కేసులో నువ్వు నిర్దోషివని తేలుతుంది అని చెప్పి సామ్రాట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ క్షణం శక్తి సామ్రాట్ మాటలకి ఆశ్చర్యపోతూ, నిజంగానే ఈ డ్రగ్ కేసులో సామ్రాట్ హ్యాండ్ ఏమీ లేదా? మరి లేనప్పుడు ఆ స్నిగ్ధ అలా ఎందుకు చెప్పి ఉంటుంది? ఒకవేళ స్నిగ్ధ చెప్పింది అబద్ధమే అనుకుందాము. కానీ సామ్రాట్ నా ఆస్తులు స్నిగ్ధ పేరు మీద రాయించడం నిజమే కదా అని అనుకొని, ఏంటో ఎవ్వరి మాటలు నమ్మాలో, ఎవ్వరి మాటలు నమ్మకూడదో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. స్నిగ్ధ కింద కూర్చొని తడిబట్ట పెట్టి ఫ్లోర్ తుడుస్తుంటే గాయత్రి లోపలికొచ్చి వెనక నుండి తనని చూసి పని మనిషి అనుకొని, ఏయ్ పనమ్మాయి, మా అమ్మాయి స్నిగ్ధని పిలువు అని అంటుంది. తల్లి మాటలు విని స్నిగ్ధ కోపంగా లేచి తల్లి వైపు తిరుగుతుంది. కూతుర్ని ఆ అవతారంలో చూసి గాయత్రి షాక్ అవుతూ, చూసేది నా కూతుర్నేనా అని అడుగుతుంది. ముమ్మాటికి నీ కూతుర్నే అంటూ కోపంగా చెప్తుంది స్నిగ్ధ. నువ్వేంటి, నీ అవతారం ఏంటే అంటూ కోపంగా అడుగుతుంది గాయత్రి. ఏం చేయను, ఆ శక్తి కారణంగా నా కర్మ ఇలా కాలుతుంది అంటూ చేతిలో ఉన్న తడిబట్ట వదిలేసి తల్లి దగ్గరికి వచ్చింది. అప్పుడే రాజశ్రీ అక్కడికొచ్చి, నమస్కారం గాయత్రి, ఎంతసేపు అవుతుంది వచ్చి అని అడుగుతుంది. ఇంతకు ముందే వచ్చానండి. పెళ్ళి మరొక 2 రోజులే ఉంది కదా! ఆడపిల్ల వైపుగా ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయని చెప్పడానికి వచ్చాను అంటుంది గాయత్రి. మా వైపు నుంచి కూడా అన్నీ జరిగిపోతున్నాయి. శుభలేఖలు కూడా అందరికీ చేరాయి. రా కూర్చో అంటూ గాయత్రిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటుంది రాజశ్రీ. కానీ పెళ్ళికి కావాల్సిన పెళ్లి కూతురు ఏంటండి ఇలా ఉంది అడుగుతుంది గాయత్రి స్నిగ్ధ వైపు చూస్తూ. ఏం చేయమంటావు మరి? ఉన్న పని మనిషిని తీయించి మరీ ఇంటి బాధ్యతలన్నీ నెత్తి మీద పెట్టుకుంది. ఈ ఇంటికి కోడలుగా వచ్చే తనకి
అన్నీ అలవాటవుతాయని నేను కూడా ఒప్పుకున్నాను అంటుంది రాజశ్రీ. తన మాటలకి గాయత్రి వచ్చిరని నవ్వు నవ్వుతూ, అంతేలేండి. తనకి అన్ని బాధ్యతలు తెలియాలి కదా! అంటూ వంతస్సు పలుకుతుంది. వాళ్ళ మాటలు వింటూ శ్రావణి, శక్తి, వినోద్ అక్కడికి చేరుకున్నారు. శక్తిని చూడగానే గాయత్రి మొహం తిప్పుకుంటే, పెళ్ళి 2 రోజులే ఉంది కాబట్టి స్నిగ్ధని మీ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా? అని అడుగుతుంది శక్తి. ఆ ప్రశ్నకి తను ఏం సమాధానం చెప్పాలో తెలియక కూతురు వైపు చూస్తుంటే, స్నిగ్ధ కూడా అక్కడి నుంచి వెళ్ళటానికి వినోద్ చరితని ఉద్దేశించి భయపడుతుంది. అసలు నేనే నీకు ఫోన్ చేసి స్నిగ్ధని తీసుకువెళ్ళమని చెప్దామనుకున్నాను గాయత్రి. అంతలో నువ్వే వచ్చావు అంటుంది రాజశ్రీ. స్నిగ్ధని పంపించమంటారా? ఉంచమంటారా? కామెంట్స్‌లో తెలియచేయండి. అంటే నాకంటూ ఒక ఐడియా ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.